అప్పటి వరకు మౌనముగా ఉన్న జకర్యా దేవదూత వచ్చి చెప్పిన మాటను అతడు నమ్మలేదు గనుక, వినండి, గబ్రియేలు దూత వచ్చి ఏ మాట అయితే చెప్పాడో ఆ మాట అతడు నమ్మలేదు గనుక అతడు నీతిమంతుడైనను, యాజకుడైనను, పరిశుద్ధుడైనను, వృద్ధుడైనను కేవలం నమ్మలేదు. కాబట్టి దూత ఏమన్నాడంటే, నువ్వేమైపోతావు, మౌనివై ఉందువు అన్నాడు. నమ్మలేదు కాబట్టి, డైరెక్ట్ గా నేను వచ్చి నీతో చెప్పినా నువ్వు నమ్మట్లేదు కాబట్టి మరియ నమ్మింది. ఆమె చిన్నపిల్ల, నువ్వు పెద్దోడివి, దేవుని పని చేసేవాడివి, నువ్వు నేనొచ్చి నీ కళ్ళ ముందు కనపడుతున్నా కానీ నువ్వు నమ్మలేదు కాబట్టి నీవేమైపోతావు అన్నాడు. మాట పోద్ది నీకు, మాట్లాడలేవు. ఇంకా నోరు ఉంటుంది కానీ నువ్వు మాట్లాడలేవు. ఎందుకంటే నువ్వు నమ్మలేదు. చూడండి, ఇప్పుడు నమ్మకపోవటం అనేది ఎంత గొప్ప కార్యం. అయితే ఎప్పటి వరకు నమ్మకుండా ఎప్పటి వరకు మౌనిగా ఉంటాడో కూడా చెప్పాడు దూత. శిశువు ఈ కార్యములు నెరవేరే వరకు దేవుడు ఏదైతే చెప్పాడో, ఇప్పుడు మాటనే ఎందుకు తీసేసాడు అనేది ఒక ఆలోచన. మైనండి బాగా, మాట ఎందుకు తీసేసాడు దూత? కళ్ళు పోగొట్టొచ్చు కదా, పోగొట్లా. ఎందుకంటే నీవు చూస్తూ ఉండాలి అన్ని. కానీ మాట ఎందుకు తీసాడంటే వినికిడి కూడా ఆపొచ్చు. వినలేదు కాబట్టి నీ వినికిడి తీసేస్తాను అనొచ్చు దూత, కానీ అలాగంటలా. మాట ఎందుకు తీసాడు? చెవి తీయొచ్చు, చెయ్యి తీయొచ్చు, కాలు తీయొచ్చు, కళ్ళు తీయొచ్చు. ఇవేమి తీయకుండా నోటినే తీసేస్తున్నాడు. ఎందుకు ఈ కార్యం అని మనం ఆలోచన చేస్తే, ప్రభునందు ప్రియులారా, అతడు ఏం చేయట్లేదంటే నమ్మట్లేదు. ఇప్పుడు మాట్లాడాడు అనుకోండి, ఏం మాట్లాడతాడు? అతని మాటల్లో విశ్వాసం బయటికి వస్తుందా, అవిశ్వాసం బయటికి వస్తుందా? చూపుల్లో అవిశ్వాసం బయటికి రాదు, చెవులోంచి అవిశ్వాసం బయటికి రాదు, చేతిలోంచి రాదు, కాల్లో నుంచి రాదు. హృదయంలో ఉన్న అవిశ్వాసం బయటికి వస్తే దేంట్లో నుంచి రావాలి? నోటి మాటల ద్వారా రావాలి. కాబట్టి నీ లోపల ఉన్న అవిశ్వాసం నీ లోపలే పెట్టుకో, అది బయటికి రావటానికి అసలు అనుమతి లేదని చెప్పి ఏం చేశాడు? విశ్వాసం మళ్ళా నీకు కలిగే వరకు నీవు మాట్లాడకుండా మౌనివైపోతావు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దూత దేవుని అడగకుండానే చేశాడు ఈ పని. మరి దేవదూతలకు అలాంటి అధికారం ఉంటుందో, లేకపోతే గాబ్రియేలుకి ఒక్కడికే ఉందో, లేకపోతే దేవుడు ఆల్రెడీ చెప్పు పంపాడో మనకు తెలియదు. కానీ స్పాట్లో ఏం చేశాడంటే, అతడు చాలా కాలం అక్కడ దేవాలయంలో ఉండి బయటకు వచ్చి ఇక మాట్లాడక సంజ్ఞలు చేస్తూ వచ్చాడు. ప్రభునందు ప్రియులారా, ఇది జరిగిన సంగతి. అయితే ఎప్పుడైతే అతనికి విశ్వాసం కలిగిందో, ఆ విశ్వాసం కలిగినప్పుడు నోరు ఎప్పుడైతే తెరిచాడో, తెరవటం ఏం చెప్పడం మొదలెట్టాడు? సువార్త చెప్పడం మొదలుపెట్టాడు, ప్రవచనం చెప్పడం మొదలెట్టాడు. మౌనిగా ఉన్న జకర్యా ఒకేసారి ప్రవచనాలతో మొదలెట్టాడు. మామూలు మాట మాట్లా నోరు తెరవటం ఏం చెప్తున్నాడు? శిశువా, నీవు సర్వోన్నతుని దేవుని ప్రవక్త అనబడదువు. ఇప్పుడు ఎవరు మాట మాట్లాడుతున్నాడు? ప్రవచనం అనేది మనుషుని ఇచ్చే వల్ల పుట్టదు గాని ఆత్మ ద్వారా ప్రేరేపించబడిన వారు దేవుని మాటలు పలుకుతారు. ఇప్పుడు ఎవరి మాట పలుకుతున్నాడు? దేవుని మాట పలకటంతో ప్రారంభించాడు. మళ్ళా విశ్వాసం కలిగినప్పుడు ఆ మాట ఏమని చెప్పాడంటే, చూడండి ఇప్పుడు ఏమని చెప్తున్నాడు? మన దేవుని మహావాత్సల్యమును బట్టి
వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానం ఆయన అనుగ్రహించినట్లు అన్న ఒక మాట పలికాడు. రక్షణ జ్ఞానము ఇది మొదటిసారిగా వినబడుతుంది మనకి. అంటే రక్షణను గురించిన జ్ఞానము ఆయన ఇచ్చినట్లు. అంటే ఇప్పటి వరకు ప్రజలకు ఏం లేదు. యేసుక్రీస్తు వారి పుట్టుక ఎందుకు ప్రత్యేకమైంది, యేసు ప్రభు వారి పుట్టుక ఎందుకు సంతోషకరమైంది, యేసు ప్రభు వారి పుట్టుక ఎందుకు జ్ఞాపకం ఉంచుకొని ఆచరించదగింది అంటే ఆయన పుట్టిన సమయంలో నుండి ఇవన్నీ కూడా వచ్చినాయి. మా పుట్టినప్పటి నుంచి ఏం జరిగింది, ఇంతకుముందు లేనివి ఏమైనా వస్తూ ప్రభువారు వట్టి చేతులతో రాలేదు. వస్తూ వట్టి చేతులతో రాలేదు ఈ లోకానికి. వస్తూ ఆయన ఏం తీసుకొచ్చాడంట, రక్షణ జ్ఞానమును తీసుకొని వచ్చాడు. ఇంతకుముందు లేని ఆశీర్వాదాలను తీసుకుని వచ్చాడు, ఇంతకుముందు లేని అవకాశాన్ని తీసుకొచ్చాడు. అందుకే యేసు ప్రభువారు పుట్టినప్పుడు రూల్స్ మారిపోయినాయి. ఏం రూల్స్ మారిపోయినాయి? సృష్టి నియమాలు అప్పటి వరకు ఒక రకంగా ఉన్నాయి, అప్పటి నుంచి ఒక రకంగా ఉన్నాయి. మరి తెలుసో తెలియకో క్యాలెండర్ రాసినోడు ఏమని రాశాడంటే BC AD అని రాశారు. అంటే బిఫోర్ క్రైస్ట్, తర్వాత యానో డొమిని కామన్ ఈరా, అంటే క్రీస్తు పూర్వము. నిజంగానే ఇది నిజం. ఎలాగంటే ఆయన పుట్టేలాగా ఒక రకం ఉంది, పుట్టిన తర్వాత ఒక రకం ఉంది. సృష్టి పుట్టేలాగా ఒక రకం ఉంది. ఏమిటి? అంతకుముందు దేవదూతలు పరలోకంలో ఆరాధించేవాళ్ళు. యేసు ప్రభు వారు పుట్టినప్పుడు ఏం జరిగిందంటే గొల్లల దగ్గరికి దేవదూతలు వచ్చి ఏమని చెప్పారు, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని చెప్పిన తర్వాత దూతలు మనుషులతో కలిసి మొట్టమొదటిసారిగా ఏం చేశారు, దేవదూతలు మనుషులు మొదటిసారిగా ఆరాధించింది. ఒకవేళ ఏదేళ్ళు ఆరాధించారేమో తెలీదు, మనకు తెలియదు. కానీ మొదటిసారిగా యేసు ప్రభు వారు పుట్టినప్పుడు దేవదూతలు మనుషులు ఒకే చోట ఉండి, లేక దేవదూతలు భూలోకంలో ఉండి ఆరాధించటం పాత నిబంధనలు ఎక్కడలేదు. వచ్చిపోయారు అంతే. వస్తా పోతా వచ్చారు, తీర్పులు తీర్చారు. కత్తి పట్టుకుని ఒకసారి బిలాముని చంపడానికి దేవదూత వచ్చాడు, ఒకసారి శత్రువు 1,80,000 చంపడానికి దేవదూత వచ్చాడు. అలా దేవదూతలు వచ్చారు. కానీ యుద్ధం చేయటానికి ఆరాధించడానికి వచ్చినట్లు ఎక్కడా కూడా మనం పరలోకంలో ఆరాధించేవాళ్ళు. యేసు ప్రభు వారు పుట్టినప్పుడు ఏం జరిగింది, మొదటిసారిగా దేవదూతలు భూలోకానికి వచ్చి ఆరాధించడానికి. ప్రైజ్ ది లార్డ్. మనుషులు ఆరాధించకపోయినా పర్వాలేదు. ఎందుకు? భూలోకంలో మనుషులు ఆయనను ఆరాధించకపోయినా, ఎందుకంటే ఇప్పుడు ఎవరు వచ్చి ఆరాధిస్తారు? ఇక్కడ సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన ప్రజలకు భూమి మీద దేవదూతలు వచ్చారు. అది ఆయన పుట్టుక స్పెషాలిటీ. ఇంతకుముందు లేని తెచ్చారు ఆయన. అవునా? రెండో విషయం ఏమిటంటే నక్షత్రం ఎక్కడ ఉందో అక్కడే ఉంటుంది. ఏ నక్షత్రం చూసినా ఎక్కడి నక్షత్రం అక్కడే ఉంటుంది. మొదటిసారిగా ఏం కనిపించింది యేసు ప్రభు వారు పుట్టినప్పుడు? ఏం కనిపించిందమ్మా? కదిలే నక్షత్రం ఒకటి వచ్చింది. ఇది సృష్టిలో ఇంతకుముందు లేదు. ఒకవేళ ఉన్నా కనబడలే. యేసు ప్రభు వారి జన్మ ద్వారా ఇప్పుడు ఏమొచ్చింది? కదిలే నక్షత్రము నడిపించే నక్షత్రంగా వచ్చింది. అది కదలటం మాత్రమే కదా, కానీ అది జ్ఞానులను ఏం చేస్తుందంట, అది వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో దానికి తెలిసిపోయింది, ఎక్కడికి నడపాలో నక్షత్రానికి తెలిసిపోయింది. మరి అది నక్షత్రం ఏం నక్షత్రమో తెలియదు, కానీ యేసు ప్రభు వారి నక్షత్రం. చూడండి, అంటే ఆయన నక్షత్రం అన్ని నక్షత్రాలు లాంటి నక్షత్రం కాదు. ఎందుకంటే ఆయన జన్మ నక్షత్రం మేము చూసామని జ్ఞానులు చెప్పారు, తూర్పు దేశపు జ్ఞానం. ఎందుకంటే ఆ నక్షత్రాలను మాసచర్యలను చూసేవాళ్ళు. నక్షత్రాలు ప్రభావితం చేస్తాయి, నక్షత్రాలను బట్టి జరుగుతుంది అని వాళ్ళు లెక్కలు పెట్టి దాని ప్రకారం కొలతేసేవాళ్ళు. వాళ్ళకి తెలియని నక్షత్రం ఒకటి ఉంది. ఈ నక్షత్రం తెలిసిన నక్షత్రాల రూల్స్ అన్నిటిని మార్చేసింది. అందుకే మనం అవి ఫాలో అవ్వం. ఎందుకు ఫాలో అవ్వంటే
తెలియని నక్షత్రం ఒకటి వచ్చింది, తెలిసిన నక్షత్రాలకు ఉన్న అధికారం మొత్తం అది తీసుకెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ నక్షత్రాలను మనం ఫాలో అవ్వం. ఎందుకని? అవి కదలని నక్షత్రాలు, ఇది కదిలే నక్షత్రం. అవి నడిపించలేని నక్షత్రాలు, ఇది నడిపించే నక్షత్రం. అది సహాయం చేయలేని నక్షత్రాలు, ఇది సహాయం చేసే నక్షత్రం. జ్ఞానులకి ఎలాగెళ్ళాలో తెలియట్లేదు. అప్పుడు ఈ నక్షత్రం ఏం చేసింది? డైరెక్ట్గా యేసు ప్రభువారు ఎక్కడైతే ఉన్నాడో అక్కడికి వచ్చేది. దేవునికి మహిమ కలుగును గాక. అమ్మ చూడండి, పుట్టుక అసాధారణమైంది, మామూలుది కాదు. ఎందుకంటే యేసు ప్రభువారు పుట్టినప్పటి నుంచి ప్రత్యేకమైన విషయాలు భూమి మీదకి వచ్చినాయి. అంటే మనకు వచ్చినాయి. ఒకవేళ మనం గ్రహించకపోవచ్చు, అందుకోకపోవచ్చు, అర్థం చేసుకోకపోవచ్చు, కానీ ఇది సత్యం జరిగింది. ఆయన గర్భంలో ఉండగానే ఇప్పుడు పాత నిబంధనలో రూల్ ఏమంటే పరిశుద్ధాత్ముడు పుట్టిన తర్వాత మనుషుల జీవితాల్లో కార్యం చేయటం అనేది చూసాం. యేసు ప్రభువారు రానంత వరకు. యేసు ప్రభువారు వచ్చినప్పటి నుంచి ఆయన గర్భంలోనే ఉన్నాడు, ఈయన గర్భంలోనే ఉన్నాడు. కానీ ఇప్పుడు పరిశుద్ధాత్ముడికి కార్యం ఎక్కడ కనపడుతుందంట? మరియ వందన వచ్చిన వినగానే ఎలిజబెత్ గర్భంలో ఉన్న శిశువు గంతులు వేసినని ఆమె ప్రవచనం చెప్తుంది. చూడండి, ఇప్పుడు యేసు ప్రభువారు వస్తూ ఎన్ని మార్పులు చేర్పులు చేశారు మానవ చరిత్రలో. అంటే సృష్టిలో లేని దేవదూతలు మనుషులు ఒక దగ్గర ఉంటున్నారు. నక్షత్రాలు ఆశ్చర్యకరంగా ప్రవర్తిస్తున్నాయి. నక్షత్రాలు జ్ఞానులు కలిసిపోయారు. మనుషులు దేవదూతలు కలిసిపోయారు. పశువులు దేవుడు కలిసిపోయాడు. అన్యులు యూదులు కలిసిపోయారు. ఇది దేవుని యొక్క జన్మ శ్రేష్ఠత. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు వారు వస్తూ ఆయన ఏమి ఇచ్చారంటే తన ప్రజలకు రక్షణ జ్ఞానము అనుగ్రహించడానికి వచ్చాడంట. అంటే అంతకుముందు జ్ఞానం ఉంది, కానీ ఆ జ్ఞానం ప్రజలకు ఏం కలుగజేయలేదు? రక్షణ పొందటం అనేది ఆ జ్ఞానం వల్ల ఎవరికి కలగలేదు. అది ఇవ్వటానికి వచ్చారు యేసు ప్రభు వారు. అతి ముఖ్యమైన విషయం ఏమిటి? మనం యేసు ప్రభు వారి దగ్గర స్వస్థత అడుగుతాం, విడుదల అడుగుతాం, ఆశీర్వాదం అడుగుతాం, ఆరోగ్యం అడుగుతాం, దీర్ఘాయుష అడుగుతాం. కానీ అసలు యేసు ప్రభు వారు ఇవ్వటానికి వచ్చిన ముఖ్యమైన విషయం ఏమిటంటే రక్షణ జ్ఞానము. అంటే రక్షణ ఉంది అనే జ్ఞానం కాదు, రక్షణ పొందలేని మనం ఎలా పొందాలి అనే ఒక జ్ఞానాన్ని ఇవ్వటానికి యేసు ప్రభు వారు. ఇది జకర్యా నోరు తెరిచి చెప్తున్నాడు. అప్పటి వరకు మౌనిగా ఉన్న జకర్యా నోరు తెరిచి విషయాలు చెప్పటం ప్రారంభించాడు. దేవునికి మహిమ కలుగును గాక. రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు రెండో విషయం ఏంటి యేసు ప్రభు వారు చేయటానికి వచ్చిందంటే మన పాదములను సమాధాన మార్గంలోనికి నడిపించడానికి వచ్చాడంట. అంటే అంతకుముందు చాలా మార్గాల్లో నడిచారు ప్రజలు, అని యేసుక్రీస్తు వారి జన్మ ద్వారా రక్షణ జ్ఞానము పొంది తర్వాత చేయవలసిన విషయం ఏమంటే సమాధాన మార్గములలో నడవాలి. దేవుడు మనలను నడిపించడానికి వచ్చారు. నక్షత్రం ఏమో జ్ఞానులను యేసు ప్రభు దగ్గరికి నడిపించింది. యేసు ప్రభు వారేమో తన ప్రజలను ఎక్కడికి నడిపిస్తున్నాడు? యేసు ప్రభు వారు తన ప్రజలను సమాధానం అనే మార్గంలో నడిపిస్తున్నాడు. అంటే దేవునితో మనుషులకు సమాధానం కలిగించే మార్గం. ఈ మార్గములో నడిపింపజేయటానికి వచ్చాడు ఆయన యేసుక్రీస్తు వారు. ముందు చెప్తున్నాడు జకర్యా అసలు ఎందుకు వచ్చాడు. చాలా రకాలుగా పుడతారని చెప్పారు, ఆ ప్రవచనాలు చాలా అన్నట్టు ఇక్కడ వచ్చి మళ్ళా పరిశుద్ధాత్ముడు ఇంకొక విషయాన్ని జతపరిచారు. మాకు గ్రహించండి, ఒక్కొక్కరు ఒక్కోలా చెప్పారు. ఒకళ్ళు చెప్పింది ఒకటి చెప్పలా. మళ్ళీ
వీళ్ళు చెప్పింది వాళ్ళు చెప్పింది. దూత వచ్చి మరియకి ఏం చెప్పాడంటే, దావీదు సింహాసనం మీద కూర్చోడానికి పుడుతున్నాడు అన్నాడు. ఆ ఒక్కటే చెప్పాడు. సిమియోను వచ్చి ఏం చెప్పాడంటే, దూత గొల్లలకి వెళ్ళి ఏం చెప్పంటే రక్షకుడు పుడతాడు అన్నాడు. మళ్ళీ అదే దూత యోసేపు దగ్గరికి వెళ్ళి ఏమన్నాడంటే పాపం నుంచి రక్షిస్తాడు అన్నాడు. మళ్ళా సిమియోను వచ్చి మందిరంలో ఏం చెప్తున్నాడంటే, అన్యజనులకు వెలుగుగాను ఇజ్రాయేలుకు మహిమగాను అంటున్నాడు. అంటే దావీదు సంతానం అని మరియ తల్లికి చెప్పాడు. అక్కడి వరకు దావీదు సంతానం మాత్రమే కాదు, అబ్రహాము కుమారునిగా పుడుతున్నాడని ఇక్కడ చెప్పాడు. అబ్రహాము కుమారుని మాత్రమే కాదు, రక్షకునిగా పుడతాడు. రక్షకుడు పాపాల నుంచి రక్షిస్తాడు. పాపాల నుంచి రక్షించడమే కాదు, అన్ని జనులకు కూడా ఈయనే అని చెప్పేశాడు. మరలా యోహాను వచ్చి ఏం చెప్పాడంటే, అపవాది క్రియలను లయం చేయటాక అనేసాడు. అసలు ఎందుకు పుట్టాడంట? నీ కోసం నా కోసం అన్నట్టుగా ప్రారంభించి చివరికి ఎక్కడికి తీసుకెళ్ళిపోయాడు? సాతాను క్రియలను లయము చేయటానికి మనుష్య కుమారుడు. అలా ఒక్కొక్క విషయం జతపడుతూ వస్తుంది యేసుక్రీస్తు వారు. ఇక్కడ ప్రవచనాలు కూడా ఎలా వచ్చినాయి? సమాధాన మార్గములో నడిపించినట్లు రక్షణ జ్ఞానం అనుగ్రహించటానికి. మనం ఎందుకు సంతోషపడాలంటే, ఎవరైనా రక్షణ పొందాలని ఆశ కలిగి వెతుకులాడుతూ ప్రయత్నం చేస్తూ పోరాడుతూ ఉంటే వాళ్ళు సంతోషపడవలసిన సంఘటన జరిగింది. వాళ్ళు ఎక్కడన్నా ఉన్న ఈ ప్రపంచంలో. ఎందుకంటే దేవుని ఉగ్రత నుండి రక్షణ ఎలా పొందాలి అన్న జ్ఞానము ప్రజలకు సరిగా అందలేదు. అందరికి అర్థమవుతుంది, పరలోకం నరకం ఉంది, సృష్టికర్త ఒక ఆయన ఉన్నాడు, సరిగా ఉండకపోతే నరకానికి వెళ్ళే పరిస్థితి మనుషులకు ఉందని అర్థమవుతుంది. ఆ నరకం నుంచి తప్పించుకోవడానికి ఏదో ఒక మార్గం కూడా ఉంటుందని అర్థమవుతుంది. అందుకనే ప్రయత్నం చేశారు అందరు రకరకాలుగా. అయితే అది గ్యారంటీగా వెళ్తుందా లేదా అనేది ఎవరికి కన్ఫర్మేషన్ లేదు. మొదటిసారిగా యేసుక్రీస్తు వారు పుట్టిన తర్వాత రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించారు. కనుక యేసుక్రీస్తు వారి దగ్గర నుంచి మనం పొందుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏమంటే రక్షణ జ్ఞానము. ఇది క్రిస్మస్ యొక్క కేక్. మీకు క్రిస్మస్ కేక్ తీసుకొని ఇస్తాం. ఏంటి అది తీసుకొని మీరు తిని దాని ద్వారా సంతోషించండి అని. ఇప్పుడు దేవుడు మనకు అనుగ్రహించిన క్రిస్మస్ కేక్ ఏంటంటే రక్షణ జ్ఞానం. ఇది మనం తీసుకోవాల్సింది. ఎలా నేను రక్షణ పొందాలి? నా పాపాలు, పితరుల పాపాలు, ఆది పాపము, అసలు సృష్టి పాపము నుంచి నన్ను నేను ఎలా రక్షించుకోవాలనే జ్ఞానం నువ్వు పొందుకోవాలి దేవుని దగ్గర నుంచి. అది ఇవ్వటానికి యేసుప్రభు వారు వచ్చారు, సిద్ధంగా ఉన్నారు, తీసుకోమంటున్నారు. మనం దాన్ని ఏం చేయాలి? మనం దానిని స్వతంత్రించుకోవాలి. ప్రభు నందు ప్రియులారా, మనం వెతకవలసిన మొదటి విషయం అది యేసుప్రభు వారి దగ్గర. పొందిన తర్వాత మనం ఏం చేయాలంటే సమాధాన మార్గంలో నడిపించడానికి వచ్చాడు. ఆయన నడిపించే మార్గంలో మనం నడిస్తే మనకి ఎల్లప్పుడూ ఏముంటుందంట? సమాధానం ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, చాలాసార్లు ఈ లోకంలో మనుషులకి ఏముండదంటే సమాధానం లేదా అంటుంటారు. అంటే ఏదో లోటు, ఏదో లోపం, ఏదో తొందర, ఏదో ఆకలి, ఏంటో తెలియదు. ఏదో కావాలని తెలుసు కానీ కావాల్సింది ఏంటో తెలియదు. కావాలని తెలుసు కానీ ఏది కావాలో అది తెలియదు. తెలిసిన వాళ్ళకి ఏం కావాలంటారంటే సమాధానం లేదంటారు. దాన్నే మనశ్శాంతి అని కూడా అంటారు. ఇది ఎవరిస్తారు అంటే రక్షణ జ్ఞానం పొందిన వారికి, యేసుని వెంబడించే వారికి అది కలుగుతుంది. అందుకే ప్రభువారు నన్ను వెంబడించండి అన్నాడు. అయ్యా, సముద్రంలో చాలా చేపలు ఉన్నాయి, నువ్వు పడతా ఉంటే నీ లైఫ్ అంతా పట్టినా కూడా చేపలు ఏం పావు. కానీ నువ్వేం చేయమంటున్నాడు? ముందు ఇడిచిపెట్టి ఏం చేయమన్నాడు? చేపను పట్టుకోవటం కాదు, దేన్ని పట్టుకోవాలి? ముందు నువ్వు నన్ను పట్టుకోమని చెప్పాడు. ముందు నన్ను పట్టుకో, నన్ను పట్టుకుంటే అప్పుడు నీకు సమాధానం అనేది. వాళ్లకు ప్రభునందు ప్రియులారా, హృదయంలో శాంతి రక్షణ గురించిన నిశ్చయిత ఉంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చేవాళ్ళు కాదు. అక్కర్లేదయా,
మాకు బాగానే ఉందనేవాళ్ళు. లేదు కాబట్టి అప్పటికే వాళ్ళు ఎతుకుతున్నారు. యోహానుకు శిష్యులుగా ఉన్నారు వాళ్ళు. అంటే యోహాను తిట్టే వ్యక్తి. యోహాను ఎవరైనా వస్తే తిడతాడనమాట. వాక్యం వినటానికి యోహాను దగ్గరికి అరణ్యంలో కష్టపడి వెళ్తే అక్కడ ఆయన మరి చెట్టు కింద ఉన్నాడో రాయి మీద ఉన్నాడో తెలియదు, కానీ వచ్చిన వాళ్ళల్లా తిడతా ఉంటాడు. అయినా వీళ్ళు వెళ్ళారు. ఎందుకంటే ఆయన ఈ రక్షణ మార్గం పొందటానికి ఆయన మార్గం ఏర్పరిచే వ్యక్తి కనుక, వీళ్ళకి ఆత్మలో సమాధానం లేదు కనుక, దేవుని గురించిన కొంచెం జ్ఞానం ఉంది కానీ ఆ అనుభవం లేదు కనుక వాళ్ళు ఏం చేశారంటే అక్కడికి వెళ్ళి వింటుండేవాళ్ళు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు పిలిచినప్పుడు ఆ సమాధానం వాళ్ళకి కావాలి దేవునితో. ఎవరి జీవితంతో వాళ్ళకి సమాధానం, ఎవరి కుటుంబంతో వాళ్ళకు సమాధానం, ఎవరి ఊరితో వాళ్ళకు సమాధానం. అర్థమవుతుందా? దేవునితో వాళ్లకు సమాధానం కావాలి. ఆ సమాధానం అనేది ఒక మార్గములో ప్రయాణించడం ద్వారా వస్తుంది అని ఇక్కడ ప్రవచనం చెప్పబడుతుంది. సమాధాన మార్గంలో నడిపించడానికి వచ్చాడు. ఆయన నడిపించిన మార్గంలో నీకు సమాధానం ఉంటుంది. మన సొంత మార్గాలు అనేక ఉంటాయి. బిలాము మార్గము అన్నాడు ఎక్కడ? ప్రకటన గ్రంథంలో. బిలాము మార్గం ఏంటంటే దేవునిచ్చిన అన్ని డబ్బుల కోసం వాడుకోవటం. ఇది బిలాము మార్గం. ఆయన గొప్ప దర్శనం ఇచ్చాడు బిలాముకి దేవుడు, కానీ బిలాము దాన్ని దేనికోసం వాడాడు? దానిని దేవుని మనసు చూడటానికి, ప్రజలకు దీవెన కలుగు చేయటానికి వాడకుండా ఆయన దేనికోసం దాన్ని వాడుకున్నాడంటే డబ్బులు సంపాదించడానికి, దాన్ని వాడుకోవటానికి ప్రయత్నం చేసి ఆయన ఏ మార్గంలో నడిచాడు? చివరికి నాశనం కలిగించే మార్గంలో నడిచాడు. సమాధానం కలిగించే మార్గం ప్రభునందు ప్రియులారా దేవుడు ఇస్తారు మనకి. ఎవరిస్తారు నీకు? ఈరోజు మీరు ప్రశ్నిస్తూ ఉండొచ్చు, నాకు సమాధానం లేదు, ఎంత వయసు అయిపోయింది సమాధానం లేదు, ఇన్ని కష్టాలు పడుతున్నా సమాధానం లేదు, వీళ్ళ కోసం నేను ఎన్నో బరువులు మోసా కానీ నాకు సమాధానం లేదు. అందరు ఉన్నారు సమాధానం లేదు, ఎవరు లేరు సమాధానం లేదు, దేవుడి దగ్గరికి వచ్చారు నాకు అని మీరు అనుకుంటూ ఉండొచ్చు. ఈరోజు నేను చెప్తున్న ఒక మంచి మాట ఏమంటే ప్రభునందు ప్రియులారా, సమాధాన మార్గము ప్రభు వారు ఇస్తారు. మీరు ఎప్పుడైనా అడిగారా యేసు ప్రభు వారిని, అయ్యా నాకు సమాధానం కావాలంటే నేనేం చేయాలి అడిగావాను? డబ్బులు కావాలి ఏం చేయాలంటావు, ఇల్లు కావాలి ఏం చేయాలంటావు, ఆరోగ్యం కావాలి ఏం చేయాలంటావు, వాడెవడికో ఉద్యోగం కావాలి ఏం చేయాలంటావు. అసలు సమాధానం కావాలి ఏం చేయాలని అడిగావా? ఎందుకు అడగాలి? ఆయన వచ్చింది ఎందుకు? అసలు ఆయన వచ్చింది ఎందుకు? సమాధాన మార్గంలో నడిపించడానికి వచ్చా. నాకు సమాధానం లేదు అంటున్నావు. నువ్వు ఎవరిని అడిగావు? ఎప్పుడు అడిగావు? ఎవరిని అడగాలి? సమాధానం రావాలి అంటే ఏం చేయాలి ప్రభు అని అడిగాము మనం. అసలు నువ్వు అడిగారు ఎప్పుడైనా? ప్రార్థన చేసి 3 రోజులు ఉపవాసం ఉండి నాకు సమాధానం కావాలి ఏం చేయాలి అని అడిగావా? అడగలేదా? మరి అడగకుండా దేవుడు ఒకవేళ మీకు చెప్తే మీరేం చేస్తారు? అడగకుండా నీకు చెప్పాడు అనుకో ఒకరోజు యేసు ప్రభు వారు వచ్చి, అప్పుడు నువ్వేం చేస్తావు? ఆలోచన చేద్దాం. మీరు అడగకుండానే దేవుడు మీకు సమాధానం కలిగించే ఒక శ్రేష్టమైన మార్గం ఆల్రెడీ భూమి మీదకి తెచ్చాడు. ఇది మరలా నీ దగ్గరికి తెస్తే నువ్వేం చేస్తావు చెప్పండి? అందరూ ఏం చేస్తారో మేము అదే చేస్తామండి. అందరూ ఏం చేస్తారు? అందరూ ఏం చేస్తారంటే మామూలుగా మనుషులు ఏం చేస్తారో అదే చేస్తారు. మరి మనుషులు ఏం చేస్తారు? అడగకుండా దేవుడు వచ్చి ఒక పని చేయమని చెప్తే దానిని మన జ్ఞానంతో మనం ఆలోచన చేసి బేరీజు వేసి దాని పొడుగు, దాని వెడల్పు, దాన్ని మొత్తం షేప్ మనం చూసి తర్వాత దాన్ని ఏం చేస్తాం? అమ్మా ఏం చేస్తాం? ఏం చేస్తామో నేను చెప్పగలను. ఎలాగంటే ఆల్రెడీ దేవుడు మాట్లాడాడు. బైబిల్ నువ్వేం చేస్తున్నావో, బైబిల్లో ఉన్న మాటలు నువ్వేం చేస్తున్నావో, అడగకుండా దేవుడు వచ్చి నీతో ఏదైనా చెప్తే అదే చేస్తావు. ఎందుకంటే ఇది అదే కదా. దీన్ని ఏం చేసావు? దాన్ని అదే చేస్తావు. దీన్ని ఏం చేస్తున్నావు? దీన్ని మనం ఏం చేస్తున్నాం? ఏం చేస్తాం చెప్పండి?
వినువారు మాత్రమై ఉండి. వినటానికి బాగా వింటాం, వినేటప్పుడు బాగా సంతోషపడుతూ ఉంటాం, కానీ చేయటం దగ్గరికి వచ్చేటప్పటికి అదేగా చేస్తాం. అందుకే ఆయన అడగకుండా ఎందుకు చెప్పట్లేదని మనం అడిగితే, నువ్వు ఆల్రెడీ చెప్పిందని ఏం చేస్తావు, అదే చేస్తావు కాబట్టి నువ్వు అడిగేదాకా కనిపెడుతుంటావు. ఇప్పుడు అడగవలసినది ఏమిటంటే, నాకు సమాధానం ఏం చేస్తే కలుగుతుంది. ఇది మనం క్రిస్మస్ యొక్క వెతుకులాట. అర్థమవుతుందా? జ్ఞానులు ఏమి వెతికారు? యూదుల రాజుగా పుట్టిన వాడిని ఆరాధించాలని వెతికారు. గొల్లలు ఏమి వెతికారు? ఈ గొర్రెలు చనిపోతున్నాయి, అసలు రక్షకుడు ఎప్పుడు వస్తాడని వాళ్ళు వెతికారు. మనమేం వెతకాలి? దేవునితో నాకు సమాధానం కలిగజేసే మార్గం ఏదని మనం వెతకాలి. ప్రభునందు ప్రియులారా, సమాధానం అనేది ఉంది. యేసు ప్రభు వారు ఇవ్వటానికి వచ్చారు. మనము దానిని చీరలు పంచి పెడుతున్నారంటే మీరేం చేస్తారు? ఆల్రెడీ మీకు 100 చీరలు ఉన్నాయనుకోండి, 100 చీరలు ఉన్నాయి, పట్టు చీరలు. నీకు 150 రూపాయల చీర ఎవడని ఇస్తున్నాడని చెప్పారనుకో, అందరూ పోతే మీరేం చేస్తారు? ఏం చేస్తారు? అంతేగా. ఆల్రెడీ నాకు 100 ఉన్నాయి, ఇదెందుకు నాకు అనుకోంగా. మనకేముంటుందంటే, సరే ఇస్తున్నారు కాబట్టి తీసుకుని, చీర ఇస్తే తీసుకు. చీర కంటే 1,00,000 రెట్లు గొప్పదైన సమాధాన మార్గం దేవుడు ఇస్తాను అంటున్నారు. దాన్ని ఏం చేయాలి? ఈరోజు మీరు ఆలోచన చేయండి. ప్రభునందు పిల్లలు, ఈ క్రిస్మస్ దినాల్లో మనం దేవుని దగ్గర నుంచి ఇది పొందుకోవాలి. అయ్యా, నేను ఏ మార్గంలో ఎలా జీవిస్తే నాకు సమాధానం కలుగుతుంది? ఏం చేయమంటావు? ఎందుకంటే నీతో నాకు సమాధానం కావాలి. మనుషులతో సమాధానం ఉంటే మంచిదే, కానీ అది ఎల్లకాలం ఉంటుందని గ్యారంటీ లేదు. ఎందుకంటే ఎప్పుడు ఎవరు ఎలా మారుతారో తెలియదు, ఎప్పుడు ఏ పరిస్థితిని బట్టి ఎవరు ఏం చేస్తారో తెలియదు. మనుషులతో మనం సమాధానం వెతికామనుకోండి, ఆ సమాధానం పర్మనెంట్ అని మనం నమ్మటానికి లేదు. ఎందుకంటే సమాధానం ఉంచుతారు, పోగొడతారు. మనం అంటాం సమాధానం పోగొడుతున్నారు అంటాం. మనుషులతో సమాధానం పడితే జీవితం అంతా మనకేం లేదు, నిజమైన సమాధానం అనేది మనకి దొరకదు. కనుక దేవునితో సమాధానం పడటానికి మనం ప్రయత్నం చేద్దాం. మనుషుల సమాధానం వద్దు అంటం లేదు, కానీ దేవుని సమాధానాన్ని కూడా మనం వెతికితే అసలు దేవుడు ఏం చెప్తారో నీ జీవితంలో సమాధాన మార్గం. సమాధాన మార్గం సిద్ధపరిచి ఉంచారు, తీసుకొచ్చారు. ఇప్పుడు మనం ఏం తెచ్చుకోవాలి? ప్రభుత్వం ఏదైనా ఇస్తుందంటే మనం పోయి తెచ్చుకుంటాం. చర్చిలో ఏదైనా ఇస్తుందంటే మనం పోయి తెచ్చుకుంటాం. ఎవరి దగ్గరైనా స్వస్థత ఉందంటే పోయి ప్రార్థన చేయించుకుంటాం. ఎవరి దగ్గరైనా ఏదైనా ఒక మంచి దీవెన ఉందంటే మనం తెచ్చుకుంటాం. యేసు ప్రభు వారి దగ్గర ఇప్పుడు ఏముందంటే సమాధాన మార్గం ఉంది, దాన్ని మనం తెచ్చుకోవాలి. అడుగుడి మీకు అన్నారు ఆయన. మనం వెళ్ళి సమాధాన మార్గం అడుగుదాం, రక్షణ మార్గం తెచ్చుకుందాం. ఎందుకంటే పౌలు గారు ఈ రక్షణ జ్ఞానం గురించి చెప్తే ఏమన్నాడంటే, మరణమైనను జీవమైనను, ఉన్నవి అయినను రాబోవు అయినను, పైన ఉన్నవైనను క్రిందున్నవైనను, ఏది కూడా యేసు క్రీస్తునందున దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడవాపనేరవని రూఢిగా నేను అన్నాడు. అంటే ఆయనకు పొందిన జ్ఞానం వలన ఆయనకి ఏం కలిగింది? అతి శ్రేష్టమైన ఒక ప్రత్యక్షత కలిగింది. ఏది కూడా నన్ను ఏం చేయలేదు, ఉన్నా అలాగే ఉంటాను, లేకపోయినా అలాగే ఉంటాను, తిట్టినా అలాగే ఉంటాను, పొగిడినా అలాగే ఉంటాను, బ్రతికినా అలాగే ఉంటాను, లోకాన్ని విడిచినా నేను జ్ఞానం పొందుకున్నాడు ఆయన. ఈరోజు ప్రభునందు ప్రియులారా, రక్షణ జ్ఞానము నెంబర్ 1. నెంబర్ 2 సమాధాన మార్గం. తర్వాత చూడండి ఏముంది అక్కడ. కూర్చున్న వారికి వెలుగిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయమును గ్రహించాను. అరుణోదయ దర్శనం అనుగ్రహించను. అరుణ ఉదయ దర్శనం. అరుణ అంటే మంచి కలర్ అన్నమాట. అరుణోదయము, ఆ ఉదయం అనేది సృష్టికి ఎప్పుడు వచ్చిందంట?
అంటే ఇప్పుడు దాకా ఉదయం రావటానికి ముందు ఏముంటుంది? ఉదయం రావటానికి ముందు రాత్రి ఉంటుంది. అంటే యేసుక్రీస్తు వారు పుట్టేదాకా ఇప్పుడు సృష్టి అంతా ఏముంది? రాత్రే ఉంది. జకర్యా నోరు తెరిచి చెప్తున్నాడు మొదటిసారిగా ఏమని? అరుణోదయ దర్శనం వచ్చింది. అంటే ఇప్పుడు దాకా మనం అంతా ఎక్కడున్నాం? చీకట్లో తడువులాడుతూ, చీకట్లో బ్రతుకుతూ, చీకట్లో తింటూ తిరుగుతూ చీకటినే మనం చూసాం. ఏం చూడలేదు? ఉదయం అనేది మనం చూడలేదు. ఇంకా అరుణోదయ దర్శనము ఆయన మనకు అనుగ్రహించను. అంటే యేసుక్రీస్తు వారి జన్మ లోకానికి ఏమిటంట? లోకం యొక్క ఉదయకాలం. ప్రభునందు ప్రియుల, ఇది యేసు ప్రభు వారి జన్మ యొక్క శ్రేష్టత. అప్పటిదాకా చీకటి ఉంది. అప్పటి నుంచి సూర్యుని వెలుగు కాదు, దీపపు కాంతి కాదు, ఏం వెలుగు లేదు. ఈ వెలుగు విషయం దేవుడు ఆల్రెడీ దేవాలయంలో చెప్పారు. అమ్మా, దేవుడు మాట్లాడుతున్న వెలుగు ఏమిటంటే దేవుని మహిమను గూర్చిన ఒక వెలుగు, దేవుని జీవమును గూర్చిన వెలుగు. ఏమిటి వెలుగు? రోజు సూర్యుడు వస్తా పోతా ఉన్నాడుగా, రోజు దీపం ముట్టించి మనం చీకటిని కూడా కాంతిమయంగా చేసుకుంటున్నాం కదా. ఆ వెలుగు కాదు దేవుడు చెప్పేది. దేవుడు ఏ వెలుగు లేదు అంటున్నాడంటే జీవం అనే వెలుగు లేదంట. భూమి మీద అసలు జీవం అనే వెలుగు లేదు. ఎందుకంటే ఆదాము పండు తిన్నాడు కదా. తాతగారు ఏం తిన్నాడు? తాతగారు అవ్వగారు ఏం చేశారంటే అమ్మమ్మలో ఏం చేశారు? వాళ్ళు పండు తింటే మేము ఊరుకుంటామని మనం ఏం తింటున్నాం ఇప్పుడు? వాళ్ళు పండే తిన్నారు, మనం ఏం తింటాం? మనం చెట్టును కూడా తింటాం. వాళ్ళు పండే తింటున్నారు కాబట్టి వాళ్ళని ఏమో అంటానికి లేదు. ఎందుకని? అందరూ చీకట్లోనే. చీకటి అంటే జీవము లేనిది. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని దేవాలయంలో బయట సూర్యుని కాంతి పడుతుంది ఆవరణంలో, లోపల పరిశుద్ధ స్థలంలో దీపస్తంభపు వెలుగు పడుతుంది. సూర్యుని కాంతి పట్టాక లేదు. ఇంకా ఆ వెలుగు ఇక్కడ పనిచేయదు. ఇక్కడ పనిచేసే వెలుగు ఏంటంటే 7 దీపస్తంభాల వెలుగే లోపల. ఈ వెలుగులో అక్కడ కార్యాలు జరగాలి. అతి పరిశుద్ధ స్థలంలో దీపపు కాంతి కూడా లేదు. వెలుగై ఉన్న దేవుడు చీకట్లో ఎందుకున్నాడు? సూర్యుని కాంతి లేదు, దీపపు కాంతి లేదు. మరి అతి పరిశుద్ధ స్థలంలో ఏముంది? అసలైన వెలుగు, మహిమ అనే వెలుగు అక్కడ ఉంటుంది. కాబట్టి ఆ మహిమ జీవము. కాబట్టి ఆ జీవాన్ని ఇవ్వటానికి ఇప్పుడు ఎవరు వచ్చారు? అర్థం అవుతుందా? అతి పరిశుద్ధ స్థలములో ఉన్న మహిమ జీవపు కాంతిని ఇప్పుడు ఎక్కడికి తీసుకొచ్చారు యేసుప్రభు వారు? మన పల్లెల్లోనికి, మన గ్రామాల్లోనికి, మన పట్టణాల్లోనికి, మన గృహాల్లోనికి. అందుకని యేసుప్రభు వారు వచ్చారు. అందుని మనం ఆయన ఏం చేయాలి? అందుకని ఆయన్ని మనం గణపరిచి మహింపరచాలి. ప్రభునందు ప్రియులారా, అరుణోదయ దర్శనం మనకు చూడండి. మళ్ళీ ఏముంది? చీకటిలోను మరణఛాయలోను కూర్చుండు వారికి వెలుగిచ్చుటకై. ఇప్పుడు ఏమి ఇవ్వటానికి వచ్చాడు? ఏమిట? వెలుగు ఇవ్వటానికి వచ్చాడు దేవుడు. 1 రక్షణ జ్ఞానం ఇవ్వటానికి వచ్చారు. 2 సమాధాన మార్గము బయలుపరిచి నడిపించడానికి వచ్చారు. 3వది ఏమిటాకి వచ్చాడంట? వెలుగుని ఇవ్వటానికి వచ్చారు. ఏం వెలుగు? దేవుడు ఏ వెలుగయ్యే ఉన్నాడో ఆ వెలుగుని ఇవ్వటానికి యేసు ప్రభు వారు భూమి మీదకి. అర్థమవుతుందా? వెలుగిచ్చుటకై యేసు ప్రభు వారు వచ్చారు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఆ వెలుగు ఏంటి ప్రశ్న? ఆ వెలుగు మన దగ్గర పండక్కి బట్టలు కొనాలండి, పండక్కి సున్నం కొట్టాలండి, పండక్కి పలహారాలు చేయాలండి, పండక్కి పండగ ఎందుకంటే దేవుడు పుట్టాడు కాబట్టి అవన్నీ తెచ్చుకోవాలి మనం. వీళ్ళు కూడా ఏం చేస్తారు? పండగ సీజన్కి కొత్త కొత్త విడుదల చేస్తుంటారు. మనం వాటిని తెచ్చుకోవాలండి. కానీ అసలు దేవుడు తెచ్చింది ఏంటది? వెలుగు. ఆ వెలుగు మన దగ్గర ఉండాలి. వెలుగు మన దగ్గర ఉందో లేదో మనం పరీక్షించుకోవాలి.
ఆ వెలుగును మనము ధరించుకోవాలి. పండగకి ఏం వేసుకోవాలి? కొత్త బట్టలు కాదు. పండగకి ఏం వేసుకోవాలి? వెలుగును మనం ధరించాలి. ఏం వెలుగు? జీవం అనే వెలుగు. అర్థమవుతుందా? జీవం అనే వెలుగు మనం ధరించాలి. ప్రభువారు అది ఇవ్వటానికి వచ్చారు. ఆ వెలుగును మనం ప్రభునందు ప్రియులారా ధరించి వెలుగు కుమారుల వలె లోకంలో సంచరింపచేయాలి. అంటే మనం ఏమై ఉన్నామో అది మనకు బయలుపరచడానికి యేసు ప్రభువారు వచ్చారు. మన గురించి మనం రకరకాలైన అభిప్రాయాలు కలిగి ఉంటాం. కానీ యేసు ప్రభువారు వచ్చి అసలు నరులు ఎవరు అన్న ఒక విషయానికి ఆయన వెలుగులోనికి తెచ్చారు. అంటే చూపించారు అన్నమాట. దానిని చూడటానికి. అంటే నరులు ఎవరు? నరులు దేవుని కుమారులు, దేవుని స్వరూపము, దేవుని పోలిక. నరులు దేవుని వలె ఈ లోకంలో జీవించడానికి ఏర్పరచబడిన ఆ ప్రత్యక్షత, ఆ వెలుగు యేసుక్రీస్తు వారు ఈ లోకంలో అనుగ్రహించారు. ప్రభునందు ప్రియులారా, ఇది క్రిస్మస్ యొక్క నిజమైన సంతోషకరమైన వార్త. ఇదనమాట క్రిస్మస్ ఆయన చేశాడు. యేసు ప్రభు చేసిన క్రిస్మస్ ఏంటంటే రక్షణ జ్ఞానం ఇవ్వటము, సమాధాన మార్గంలో నడిపించటము, చీకటిలోను మరణఛాయలో కూర్చున్న వారికి వెలుగును ఇవ్వటం. ఇది యేసు ప్రభు వారు క్రిస్మస్ చేసిన పద్ధతి. మరి మనం కూడా క్రిస్మస్ చేయటానికి ఎంతో ఇష్టపడుతున్నాం, తాపత్రయపడుతున్నాం, చూస్తున్నాం. కానీ ఎలా చేయాలి అది కూడా ఆయనే చెప్పాలి. మనం అడుగుదాం, ప్రభువా క్రిస్మస్ ఎలా చేయాలి? ఇప్పుడు నేను ఈ పనులు జరిగేలాగా మనం చేయాలి. చీకటిలోను మరణఛాయలో ఉన్నవారికి వెలుగు ఇవ్వటానికి దేవుడు ఎలాగైతే అరుణోదయ దర్శనం ఇచ్చాడో మనం కూడా రక్షణ జ్ఞానము, సమాధాన మార్గము, జీవం అనే వెలుగును ఇతరులకు అందజేయటానికి మనం క్రిస్మస్ను ఏర్పరచుకుని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభునందు ప్రియులారా, ఆ పనులు చేశారు అనేక మంది ప్రపంచం అంతా, ఎప్పటికీ చేస్తున్నారు. అయితే దానిని స్వతంత్రించుకోకపోవటం. వెలుగు దేవుడు మన ఇంటి దాకా తీసుకురాగలడు, కానీ వెలుగును దేవుడు మన చెవుల్లోనికి, కళ్ళల్లోనికి తీసుకురాగలడు, కానీ మన హృదయపు ద్వారం మాత్రం తెరవకపోవటం అనేది మన చేతుల్లోనే ఉంది. ప్రభునందు ప్రియులారా, కనుక ఆ వెలుగు మన హృదయంలో ప్రకాశించాలి. ఆ రక్షణ జ్ఞానం మన జీవితంలో నిండిపోవాలి. ఆ సమాధాన మార్గం మనం నడుస్థితులకు మనం ఏం చేయాలి? మాదిరిని చూపించాలి. ఇది క్రిస్మస్ యొక్క రహస్యం. ప్రభునందు ప్రియులారా, ఈరోజు మనం నడిచే మార్గం సమాధాన మార్గం అని ప్రజలకు అర్థమవుతుందా? మా నాన్న చేశాడు, నేను చేశాను, నేను చేసింది నా కొడుకు చేశాడు. ఏం చేశారు? వాళ్ళు ఏం చేశారు? అది సమాధాన మార్గమేనా? ఈరోజు మనం చేసేది సమాధాన మార్గమేనా? నీకు ఈరోజు ప్రభునందు ప్రియులారా, విన్న ఈ మాటలను బట్టి మీరు ఒక తీర్మానం తీసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఆ చిన్న మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడు మనందరినీ రక్షణ జ్ఞానంతో నింపి లోకానికి వెలుగుగా ఉంచుతూ సమాధాన మార్గంలో మనల్ని నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగితే మోకరించండి. మోకరించలేని వారు మీకు అనుకూలంగా ఉన్న స్థితిలో ఉంటూ ప్రభు